వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రి పాతాళ చెంత ఉన్న పాత శివాలయానికి ఎంతో ప్రాముఖ్యత చెందిన ఆలయం. ఈ ఆలయానికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ మాసం అంతా కార్తీక మాసం అవడంతో భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి, ఉసిరికాయ మీద ఎందుకు దీపాన్ని వెలిగిస్తారు అనే అంశాలపై శివాలయం అర్చకులు రఘు 9V న్యూస్తో మాట్లాడారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయం ద్వాపర యుగం నాటి ధర్మరాజు గారిచే ప్రతిష్ఠించబడినటువంటి ఈ యొక్క శివాలయం కార్తీక మాసం 2వ సోమవారం పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, వివిధ రకాల పళ్ళ రసాలతో, పంచామృతాలతో భక్తులు తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలన్నిటితో కూడా స్వామివారికి అభిషేక కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో శివదీక్షా పరులు సుమారుగా 150 నుంచి 200 మంది దాకా ఈ రోజున మాలాధారణ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా 41 రోజులు మండల దీక్ష అయిన తర్వాత శ్రీశైలం వెళ్ళి మాల విరమణ చేస్తారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకి స్వామివారి ఆలయ ప్రదక్షిణాలు, చతుర్వేద స్వస్తి, అలాగే స్వామివారికి పంచహారతులు కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 7:30కు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులు సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం. ఓం నమః శివాయ.